ఉల్లి పొరకతో చేపల కూర ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా ఉల్లి పొరక అప్పుడప్పుడు దొరుకుతుంది కదా, ఎప్పుడు దొరకదు. మా టెర్రస్ గార్డెన్లో వచ్చింది. ఆ ఉల్లి పొరకతో నేను చేపల పులుసు చేస్తున్నాను. ఎలా చేశానో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకోవాలి. చేపల కూరకి ఎప్పుడైనా సరే వెడల్పుగా ఉండాలి పాత్ర, ముక్క విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకుని చేసుకుంటే దానిలో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది, త్వరగా ఫ్రై అవుతుంది. ఈ ఉల్లి పొరక వేసుకుని చేపల కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకి ఒక్కొక్క సీజన్లో దొరుకుతుంది, ఒక సీజన్లో దొరకదు కదా. దొరికినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దీనిలో కొద్దిగా పసుపు, ఉప్పు కలిపి నేను పేస్ట్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో, అందువల్ల ఎల్లో కలర్లో ఉంది. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి ముక్కలు ఇంకా ఉల్లి పొరక వేసుకోవాలి. ఈ ఉల్లి పొరక మా టెర్రస్ గార్డెన్లో వచ్చింది. నేను కొన్ని మొలకలు వచ్చినాయి, ఉల్లిపాయలు చిన్న చిన్నవి, అవి ఒక టబ్లో పెట్టాను అనమాట. చిన్న టబ్లో పెడితే మంచిగా వచ్చిందనమాట ఆకు. ఉంది కదా అనేసి ఇక దాంతో చేస్తున్నాను. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం, ఇంకా ఉప్పు వేసుకోవాలి. రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. సాల్ట్ కంటే రాళ్ళ ఉప్పు వేసుకుంటే చేపల కూర చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో చింతపండు పులుసు వేసుకోవాలి. ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను, ఆ చింతపండు పులుసు వేస్తున్నాను. ఈ ఉప్పు, కారం, చింతపండు పులుసు అనేది మన టేస్ట్ని బట్టి, ఇంకా చేప ముక్కలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ వేసుకుందాము. మనకి పులుసు ఎంత కావాలో చూసుకుని దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, ఈ మాత్రం వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను, కొత్తిమీర, ఇంకా కొద్దిగా ఉల్లి పొరకు కూడా కొద్దిగా వేసుకుందాము. ఇందాక ఫ్రై చేసేటప్పుడు వేసాం కదా, ఇప్పుడు డైరెక్ట్గా వేస్తున్నాను. ఇప్పుడు దీనిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుందాం. ఇవి తలకాయ, ఇంకా తోక ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటితో చేస్తున్నాను. నేను కొద్దిగా మెత్తగా ఉండే ముక్కలు మాత్రం ఫ్రై కని పక్కన పెట్టేశాను. కొద్దిగా ముళ్ళు ఎక్కువ ఉండాలి మాత్రం నేను కర్రీ చేస్తాను. ముళ్ళు తక్కువగా ఉంటాయి అనుకున్న వాటిని ఫ్రై కోసం అనేసి ఉంచేస్తాను అనమాట. అది ఇంకొక రోజున ఫ్రై చేసుకోవచ్చు అని. ఇప్పుడు దీన్ని ఇలా మనం కలుపుకోవాలి.
గరిటె పెట్టకుండా ఇలా కదుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ లో కాబట్టి కొద్దిగా తిప్పుకోవచ్చు గరిటెతో, కొద్దిగా ఉడికిన తర్వాత మాత్రం గరిటె పెట్టొద్దు, ముక్క చితికిపోతుంది. మనం ఇప్పుడే వేసాం కాబట్టి కొద్దిగా గరిటెతో సరి చేసుకోవాలి ముక్కలన్నీ. దీనిలో కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇది నేను ఇంట్లోనే చేసుకున్నాను. ఒక్కసారి ఎక్కువ చేసుకుని ఒక బాటిల్లో వేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. దీనిలో కొద్దిగా వెల్లుల్లిపాయ కూడా కచ్చపచ్చగా దంచి వేసుకున్నాను. ఇలా వేసుకుంటే ధనియాల పొడి ఇంకా వెల్లుల్లి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఉల్లిపాయ కూడా వేసుకున్నాను. కొత్తిమీర, ఇది చాలా వరకు ఉడికిపోయింది కర్రీ, అందువల్ల ఇవన్నీ పైనుండి వేసుకుంటున్నాను. ఇదంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఉల్లిపరకు వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. ఇవి దొరికినప్పుడు మనం ఉల్లిపరపుతో ఫిష్ కర్రీ చేసుకుంటే చేపల కూర చాలా బాగుంటుంది. ఇంకా ఒక్కొక్క సీజన్ అంటే దొరకదు, కానీ ఎప్పుడైనా దొరికినప్పుడు మాత్రం ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఉల్లిపరపుతో చేపల కర్రీ ఈజీగా సింపుల్గా ఇంకా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ మీరు చూడొచ్చు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.